రెండవ రాజులు 6వ అధ్యాయం. రెండవ రాజులు 6వ అధ్యాయము మొదటి వచనం నుండి 7వ వచనం వరకు మార్చి చదువుకుందాం. రాజులు రెండవ గ్రంథం 6వ అధ్యాయము మొదటి 7 వచనములు మార్చి చదువుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషాకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది, ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా, అతడు నేను వచ్చేదనని చెప్పి ఒకడు దూలం నరుగుచున్నప్పుడు గొడ్డలు ఊడి నీటిలో పడిపోగా, ఓడయో నా ఇల్లు ఓడ అది ఎరువు తెచ్చిందని మొరపెట్టాను గనుక అతడు దాన్ని పట్టుకొనమని వానితో చెప్పగా, వాడు తన చేయి చాపి దానిని పట్టుకొనేను. ప్రభు ఈ వాక్యభావం ద్వారా ఈ సాయంత్రం మనతో మాట్లాడును గాక. బైబిల్ గ్రంథంలో దేవుడు అనేక మందిని తన కొరకై ప్రవక్తలుగా నియమించి తన పరిచయ కొరకై వాడుకున్నాడు. 2 ప్రవక్తలను అయితే వారి పరిచర్యలో కొన్ని అద్భుతాలు చేయడానికి దేవుడు వారిని తన ఆత్మ శక్తితో వినియోగించుకున్నాడు. వారు ఏలియా, ఎలీషా. బైబిల్ గ్రంథంలో చనిపోయిన వ్యక్తిని లేపిన మొదటి ప్రవక్త ఏలియా. మొదటి రాజులు 17వ అధ్యాయంలో సారేపతు విధవరాలు కుమారుడిని ఏలియా దేవుని శక్తిని బట్టి లేపినాడు చనిపోయినప్పుడు. ఆయన శిష్యుడైన ఎలీషా కూడా చనిపోయిన ఒక వ్యక్తిని లేపినాడు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఆ సంఘటన గురించి రాయబడి ఉంటుంది. షూనేమీరాలి కుమారుడిని చనిపోయినప్పుడు ఎలీషా లేపినాడు. అయితే ఎలీషా ఎంత శక్తిగల ప్రవక్త అంటే, ఎలీషా చనిపోయిన తర్వాత కూడా ఆయన చనిపోయిన శవాన్ని లేపినాడు. దయచేసి చూడండి, 2వ రాజులు 13వ అధ్యాయం. 2వ రాజులు 13వ అధ్యాయం 20వ వచనం. 20 ఎంత అద్భుతం అండి ఇది. ఎలీషా చనిపోయారు, సమాధి చేశారు. అప్పుడు 1 year అయిపోయింది. అప్పుడు అనుకోకుండా ఒక శవాన్ని ఆయన సమాధిలో పెడితే ఈ ఎముకలు తగిలినప్పుడు ఆ శవము బ్రతికిందంటే ఇంకా ఆయన బోన్స్లో ఎంత పవర్ ఉందో చూడండి. చనిపోయిన తర్వాత కూడా అంత శక్తివంతంగా దేవుడు తన దాసుని వాడుకున్నాడు. ఎలీషా తన గురువు అయిన ఏలియాను ఒక అద్భుతమైన కోరిక అడిగాడు. ఏమంటే, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నాకు కలుగునట్లు చేయమన్నాడు. ఆయన అడిగినట్లే దొరికింది. ఏలియా ఎన్ని అద్భుతాలు చేసినాడో దానికంటే 2 అంతలుగా ఎలీషా అద్భుతాలు జరిగించాడు. అద్భుతాలే కాదు, చాలా విషయాల్లో డబల్ ఫోల్డ్ కనబడుతుంది మనం చూస్తే కనుక. ఏలియా మినిస్ట్రీలో ఎంతకాలం వర్షం రాకుండా ఆయన ఆపినాడు ప్రార్థన చేసి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఎంత 3.5 సంవత్సరంలో 3.5 సంవత్సరంలో ఏమైపోయింది అక్కడంతా క్షేమము, కరువు. మరి ఎలీషా కాలంలో 8వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. ఎన్ని సంవత్సరములు ఎంతైంది అప్పుడు? ఆయన 3.5 ఆపితేనా డబుల్. ఇప్పుడు ఇక్కడ మనం చదివిన ప్రవక్తల శిష్యులు వీరు కూడా ఎట్లా ఉన్నారంటే, ఏలియా కాలంలో వీళ్ళు ఎంతమంది ఉండేవారంటే 2వ రాజులు 2వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే 50 మంది ఉండేవారు. ఈ 50 మంది కాస్త ఎలీషా పరిచర్య చేసేటప్పుడు ఎంతమంది అయినారంటే ఇది కూడా డబుల్ ఫోల్డ్ 100 మంది అయ్యారు. 50 మంది 100 మంది అయ్యారు. ఎందుకంటే బయల్షాలిషా నుండి ఒక అతను 20 రొట్టెలు తీసుకొని కానుగ్గా
ఎలీషా దగ్గరికి వస్తే ఎలీషా అన్నాడు పనివాడిని పిలిచి పంచి పెట్టవా అంటే అప్పుడు అంటాడు 2 రాజులు 4:43 100 మంది ఉన్నారు, రొట్టెలు 20 ఉన్నాయి, ఎలా చాలుతా అంటే ఏమైనారు అప్పటికి ప్రవక్తల సంఖ్య ఎంత? ఆల్మోస్ట్ డబుల్, 50 కాస్త 100 అయింది. అంటే ఆయన పరిచయలో 2 అంతల కార్యం ప్రభు చేస్తూ వచ్చాడు. కనుక ఆ దైవజనుడు ఎలీషా పరిచయలో జరిగిన సంఘటన మనం చదివినాం. ఇక్కడ ప్రవక్తల శిష్యులు ఉన్నారు. ఎవరు ఇంటర్వ్యూలు బహుశా యవనస్తులై ఉండొచ్చు. వీళ్ళు మనలాంటి వాళ్ళే. వీళ్ళు కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, వీళ్ళు కొన్ని మార్చుకోవాల్సిన లక్షణాలని. వాళ్ళు కూడా మీలాంటి వాళ్ళే, భక్తి ఉంది వాళ్ళకి. చూడండి, ఆ రోజుల్లో వాళ్ళు ఇష్టానుసారంగా జీవించవచ్చు యవనస్తులుగా, కానీ వాళ్ళు ప్రవక్త దగ్గరకు వచ్చారు, ప్రవక్త దగ్గర శిష్యత్వం చేస్తున్నారు, ప్రవక్త దగ్గర నేర్చుకుంటున్నారు, ప్రవక్త చేసే కార్యాలను చూస్తున్నారు, ప్రవక్తను వెంబడిస్తున్నారు. అంటే భక్తి ఉంది, మీకు కూడా భక్తి ఉంది. చూడండి, సెలవు మీరు ఇంట్లో ఉండొచ్చు, లేదైనా వేరే ప్రోగ్రాం పెట్టుకోవచ్చు, ఎక్కడైనా వెళ్ళచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, ఏదైనా గేమ్స్ ఆడుకోవచ్చు. కానీ మీటింగ్ అన్ని అనౌన్స్ చేయగానే మీరు ఏం చేస్తున్నారు? అవన్నీ పక్కన పెట్టి మందిరానికి అటెండ్ అయ్యారు. మీలాంటి భక్తి వాళ్ళు కూడా ఉంది. అదే సమయంలో మనలో ఉండకుండా కూడా వాళ్ళు ఉన్నాయి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఒకరోజు, దయచేసి చదవండి ఇప్పుడు 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. రాంతట ప్రవక్తల శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుగ్గా ఉన్నది. అది కాబట్టి ఏమని చేస్తారో, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను ఆ చెట్టు నుండి తెచ్చుకొని మరొక చోట నివాసం కట్టుకుందామని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. అది వాళ్ళు దగ్గరకు వచ్చి ఆయనతో ఒక మనవి చూస్తున్నారు. ఎలీషా గారు, ఇరుకు అయిపోతుంది, మా స్థలము ఇరుకు అయిపోతుంది, ఇరుకు మాకొద్దు, మాకు కొంచెం విశాలమైన స్థలం కావాలి. అందుకనే మేము యోర్దాను దగ్గరికి వెళ్తాం, తల ఒక మాను తీసుకొస్తాం, అవన్నీ తీసుకు వేరే ప్రాంతంలో విశాలంగా ఒక నివాసం కట్టుకుంటాం అని చెప్పారు. వారికున్న పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? ఇరుకుని ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇష్టపడలేదు. ఇరుకు మాకొద్దు అనుకుంటున్నారు. ఎప్పుడైనా ఇరుగ్గా ఉంటే ఏం చేసుకోవాలి? మనము సర్దుబాటు చేసుకోవాలి. కానీ వీళ్ళకి సర్దుబాటు చేసుకోవడానికి ఇష్టం కావట్లేదు. చూడండి, కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు ఇరుకైన పరిస్థితులు అనుమతిస్తాడు, మనల్ని మార్చడానికి, మనల్ని క్రమపరచడానికి, మనల్ని బలపరచడానికి. ఆయన మార్గం అదే. యేసు ప్రభువు అన్నాడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. ఇంకా లూకాసు సువార్త 13వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అదేంటి? పోరాడి మరి ఇరుకు ద్వారమున ప్రవేశించు. ఎందుకు పోరాడాలంటే అది మీకు అంత మేలైంది. ఎందుకు పోరాడాలంటే అది మీకు అంత దీవెనకరమైంది. జీవమునకు పో ద్వారము ఇరుకే, ఆ దారి సంకుచితమే, అడ్జస్ట్ చేసుకోవాలా, కొన్ని కాదనుకోవాలా, కొన్ని సాక్రిఫైస్ చేయాలా. ఎందుకంటే దాని ఎండ్ రిజల్ట్ బాగుంటుంది, అద్భుతమైన జీతం ప్రభు ఇవ్వబోతాడు. ఇరుకు శిష్యత్వం ప్రవక్తల దగ్గరికి వచ్చారు, ఇరుకు అనుభవం వారికి కావాలి. చాలామంది సేవకు సమర్పించుకున్న తర్వాత భక్సింగ్ గారు హెబ్రోన్కు ట్రైనింగ్ ఇచ్చాడు, తరబేదు ఇచ్చాడు. అద్భుతమైన తరబేదు వారికి. ఎన్నో ఇరుకుపోయిన పరిస్థితులు, తగిన ఆహారం ఉండదు, తగిన డబ్బులు ఉండవు, కష్టపడి పనిచేయాలి. ఎవరైతే చెప్తున్నారు, పొద్దున్నే లేచిన తర్వాత అంట, క్వైట్ టైం అయిపోయిన తర్వాత ఫ్యామిలీ ప్రయత్నం 6:30 4కి లేచిపోవాలా. ఇదంతా అయిపోయిన తర్వాత జస్ట్ టీ ఏదో తీసుకొని వాళ్ళు సైకిల్స్ మీద వెళ్ళేవాళ్ళంట. కొన్ని 6-7 కిలోమీటర్లు తొక్కుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించి అంతా వచ్చి ఇంటికి అక్కడ మళ్ళీ హెబ్రోన్కి వచ్చేటప్పుడు 10-10:30 అయ్యేదంట. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ టైం కూర్చునేటప్పటికి 11 అయ్యేదంట ఆల్మోస్ట్. ఈ మధ్యలో ఎవరైనా దయ తెలిసి ఏదైనా ఇప్పిస్తే తప్ప, లేకపోతే లేదు. అంత కఠినమైన రిగరస్ ట్రైనింగ్ మినిస్ట్రీలో. ఈనాడు దేవుడు వాడిని బలమైన పరిచారకులు ఆ ప్రాంతాల్లో వాడుకుంటున్నాడు. ఎలీషా కూడా అంతే. ఎలీషా దగ్గర శిష్యత్వంకి వచ్చారు ప్రవక్తల శిష్యులు. ఆయన వద్ద ఉన్న స్థలం ఇరుగ్గా ఉంది. దేవుని బిడ్డలంగా ఇరుక్కు దానికి అలవాటు పడడానికి ఇష్టపడాలి. అపోస్తలుడు పౌలు దాన్ని అభ్యాసం చేసుకున్నాడు.
అని అన్నాడు. 1 కొరింథీ 10:23లో అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్ని విషయాల్లో నాకు స్వాతంత్ర్యం కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగజేయవు. కాబట్టి ఏదైనా చేయొచ్చు ఆయన. కానీ ఏం చేస్తున్నాడంటే కొన్ని కాదనుకుంటున్నాడు, వద్దనుకుంటున్నాడు, ఇది నాకు తగదనుకుంటున్నాడు, ఇది నేను వెళ్తే నాకు ఆత్మీయ క్షేమకరమైనది కాదు అని చెప్పి ఇరుకు అడ్జస్ట్ చేసుకుంటున్నాడు. ఎవరిని బిడ్డలారా, మీ జీవితాల్లో కొన్ని సందర్భాల్లో ఇరుకైన పరిస్థితులు రావచ్చు. మీరు అనుకున్నవని మీరు సాధించలేకపోతూ ఉండవచ్చు. కొన్ని ఇబ్బంది కూడా నువ్వు వెళ్ళవచ్చు. మీ పేరెంట్స్ కూడా నువ్వు అడిగినవన్నీ ఇవ్వలేకపోవచ్చు. నీ ఫ్రెండ్స్ కానీ నీ సర్కిల్ కానీ వాళ్ళు చాలా లావిష్గా ఖర్చు చేస్తుండొచ్చు. వాళ్ళతో పోల్చుకుంటే నీకు చాలా ఇబ్బందిగా ఇరుగ్గా ఉండొచ్చు. అలాంటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటున్నావా? పర్వాలేదు సర్దుకుంటున్నావా? కొన్ని నెలల క్రితం మనం మందిరంలో ప్రార్థన చేశాం. షారోన్ అని ఒక అమ్మాయి గురించి గుర్తుందా? సంఘ ప్రార్థన చేశాం. అమ్మాయి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి గురించి ఎంత మంచి సాక్ష్యం మేము విన్నామంటే, వాళ్ళ నాన్న గాడ్ సర్వెంట్ జంగారెడ్డిలో సేవ చేస్తున్నారు వాళ్ళు. ఆ అమ్మాయి కష్టపడి మెరిట్ మీద ఫ్రీ సీట్స్ తెచ్చుకుంది మెడిసిన్లో. అక్కడ మెడికల్ కాలేజ్ చదువుతుంది. సెకండ్ ఇయర్లో ఉంది అప్పుడు. యాక్చువల్గా ఆమెకి కాలేజ్ ఫీ ఏ ఉండదు, కానీ హాస్టల్ ఫీ ఉంటుంది. 2,500 2,500 మంత్లీ. వాళ్ళ నాన్నగారి దగ్గర నేను ఎంత అడిగా తెలుసా? ఎంత పంపించామని తెలుసా? ప్రతి నెల 2,800 2,800 అంటే ఎంత మంత్లీ పాకెట్ ఎక్స్పెన్సెస్? 300. 300తో పాకెట్ మనీతో ఎంటైర్ మంత్ ఏం చేస్తుంది అమ్మాయి? అట్లాంటప్పుడు ఏం చేసుకునేది? చాలా అడ్జస్ట్ చేసుకునేది. మిగతా ఫ్రెండ్స్ వాళ్ళు ఇష్టం సరంగా ఒక రోజుకి 300 ఖర్చు పెడతారు, అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టి వాళ్ళు ఉంటారు. కానీ ఏమేం చేస్తుంది? అండర్స్టాండింగ్ నేచర్. మా తల్లిదండ్రులు సేవలు ఉన్నారు, వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉండవు. ఎందుకు? చాలా ఉన్న దాంతో కొద్దిపాటుతో అవసరమైతేనే కొంటాం, లేకపోతే వద్దు. ఎక్కడికక్కడ ఏమవుతుంది? చేసుకుంటాం. ఈరోజు నేను చెప్తే ఒక అమ్మాయి ఉంటుంది, మా బంధువులు అమ్మితే, ఏంటి ఈ రోజుల్లో కూడా అలా చేసేవాళ్ళు ఉన్నారా? ఉన్నారు. నేను ఒకసారి ఈ అమ్మాయి గురించి షేర్ చేసుకున్నాను. బ్రదర్ మిషనరీ విశ్వవాణి మిషనరీ ఉన్నారు, మనల్ని తీసుకెళ్ళాడు డిఎల్పురం పాడేరు డిఎల్పురం తీసుకెళ్ళాడు కదా శంకర్ గారు. ఆ బ్రదర్ ఇట్లా షేర్ చేసుకుంటే ఆయన అన్నాడు, చాలా సంచి బ్రదర్, దేవుని కృప వల్ల మా 2 బిడ్డలు కూడా ఇలాగే ఉంటారు బ్రదర్ అన్నారు. వాళ్ళిద్దరు కూడా జెమ్స్, వాళ్ళిద్దరు పిల్లలు. వాళ్ళ అమ్మాయి ఇక్కడ వైజాగ్లో ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేస్తుంది. మెరిట్ మీద వచ్చింది అమ్మాయికి. వాళ్ళ అబ్బాయి ఎన్ఐటీలో చదువుతున్నాడు. వాళ్ళు చెప్తారు, బ్రదర్ ఎంత ఇదిగా ఉంటారంటే అసలు మాకేం ట్రబుల్ ఇవ్వరు బ్రదర్ అంటారు. వాళ్ళ అమ్మాయి అంట మెడికల్ స్టూడెంట్స్ అంటే వాళ్ళు చాలా రిచ్ ఫ్యామిలీస్ వచ్చి ఉంటారు. వాళ్ళు ఆంధ్ర మెడికల్ కాలేజ్ వాళ్ళంతా బర్త్డే వచ్చినప్పుడు పెద్ద ఇది చేస్తారు కదా స్టార్ హోటల్స్లో. అంటే ఈ అమ్మాయి ఏదో తప్పించుకొని ఏదో చెప్పి వచ్చింది. ఎందుకంటే రేపు ఈ అమ్మాయి బర్త్డే వస్తే వాళ్ళకి ఈ అమ్మాయి దగ్గర వాళ్ళ నాన్న ఒక మిషనరీ, ఏమగలడా ఖర్చు. అందుకని ఏదో చెప్పి అడ్జస్టబుల్ నేచర్. వాళ్ళ అబ్బాయి కూడా అంతే. అంటే చూసారా, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ వీళ్ళేమంటున్నారు, మాకు ఇరుగ్గా ఉంది, ఇరుకు మాకు వద్దు, మాకు విశాలమైనది కావాలి. కాబట్టి ప్రియమైన యవన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఇలాంటి ఇరుకు సందర్భాల్లో ఏం చేస్తున్నావు? నాకు వద్దు అనుకుంటున్నావా? లేకపోతే ఇది తప్పనిసరిగా దీన్ని నన్ను విడుదల పొందాలనుకుంటున్నావా? ప్రభు తీస్తాడు, ప్రభు ఇస్తాడు. అయితే ఏ ఉద్దేశంతో నీ జీవితంలో ఈ పరిస్థితి అనుమతించబడిందో దానికి నువ్వు లోబడితే గనా అద్భుతమైన భవిష్యత్తు ప్రభు నీకు ఇస్తాడు. కాబట్టి వాళ్ళు వచ్చి అంటున్నారు, ఎలీషా గారు ఈ స్థలం మాకు ఇరుగ్గా ఉంది, మాకొద్దు, మేము వేరే అదర్ ఆల్టర్నేటివ్ కావాలి అంటారు. సరే చెప్పండి, ఇప్పుడు అసలు వాళ్ళకి ఇరుగ్గా ఉందా లేదనేది ఎవరు చెప్పాలా? వాళ్ళ గురువు చెప్పాలా? ఎవరు చెప్పాలా? ఎలీషా చెప్పాలా? ఎలీషాకు తెలియదా వాళ్ళకి ఇరుగ్గా ఉందా లేదా అనేది? తెలుసు కదా. ఎలీషాకు చాలా తెలుసు. అసలు ఈయనకి ఏంటి ఎట్లా తెలుస్తుంది అనుకుంటాం, మామూలుగా తెలియదు. దీనికి ఎంత దైవికమైన జ్ఞానం అంటే అసలు అద్భుతం అండి. ఎన్ని తెలుస్తాయంటే ఆయనకి. ఇదే అధ్యాయం చదవండి, 6వ అధ్యాయం 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం
8వ సిరియా రాజు ఇశ్రాయేల్ యుద్ధం చేయాలని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలానా స్థలమందు మన దండుపేట ఉంచమని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేల్ రాజుని వర్తమానం పంపి ఫలానా స్థలమునకు నీవు పోవద్దు, అతడికి సిరియలను వచ్చి దిగునారని తెలియజేసిన కనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమును పంపి సంగతి తెలుసుకొని వారిని రక్షించుకొనేను. ఇలాగ మాటికి జరుగుతూ వచ్చినందున సిరియా రాజు కల్లోలో పడి తన సేవకులను పిలిచి మనలో ఇశ్రాయేల్ రాజు పక్షం వహించిన వారు ఎవరైనా మాకు తెలియజెప్పని వారిని అడగగా అతని సేవకులు ఒకడు రాజువైన నయలువాడ ఇశ్రాయేల్ రాజు పక్షమున ఎవరు లేరు, కానీ ఇశ్రాయేల్లో ఉన్న ప్రవక్త ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలు ఇశ్రాయేల్ రాజునకు తెలియజేసి. 2 క్యాంప్స్, ఆయన సిరియా క్యాంప్ అక్కడెక్కడో ఉంది, వాళ్ళు ఏదో ప్లాన్స్ చేస్తున్నారు, వీళ్ళకి అన్నీ తెలిసిపోతున్నాయి. వాడికి అనుమానం వచ్చింది రాజుకి, మనలో ఎవడో పని చేస్తున్నాడు, వెళ్ళి వాళ్ళంతా చెప్పేస్తున్నాడంటే ఎవరట్లేదు, ఇశ్రాయేల్ వాళ్ళ క్యాంప్లో ప్రాఫిట్ ఉన్నాడు. ఇక్కడ మనం ఏదైతే ప్లాన్ చేస్తున్నామో, ఇక్కడైతే మనం అనుకున్నవన్నీ తెలిసిపోతున్నాయి. తెలిసిపోయి చెప్పేస్తున్నాడు, అలర్ట్ చేస్తున్నాడు, కాబట్టి తప్పించకపోతున్నాడు. చూడండి ఎంతో దూరంగా ఉన్నారు, అయినా కూడా ఇంకేమవుతుంది, తెలుస్తున్నాయి. దైవికమైన వివేచన. ఇదే అధ్యాయంలో చూడండి, రాజు అంతఃపురంలో ఒక తలంపు తెలిస్తే 37 అదే అధ్యాయం 37 తర్వాత రాజు షాపాత్ కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమున అతని పైన నిలిచినడల దేవుడు గొప్ప అపాయం కలుగజేయను గాక అనేను. అయితే ఎలీషా తన ఇంట కూర్చునిండగా పెద్దలను అతనితో కూడా కూర్చుండినప్పుడు రాజు ఒక మనిషిని పంపాను. ఆ పంపబడినవాడు ఎలీషా దగ్గరికి రాకమునిపే అతడు పెద్దలను చూచి, ఈ నరహంతుని కుమారుడు నా తలను కొట్టివేటుకు ఒకను పంపి ఉన్నాడని మీకు తెలిసినదా? మీరు కనిపెట్టి ఉండి ఆ దూతరాగా వాడు లోపలికి రాకుండా తలుపుతో వాడిని వెలుపలికి తోసివేసి తలుపు మూసివేడు. ఇదెట్లా? ఈయన ఇంట్లో కూర్చున్నాడు, రాజభవనంలో రాజేమో ఒక ఆజ్ఞ ఇచ్చాడు, వాడు ఆ తల తీసుకోమని. ఇంటి దగ్గర కూర్చోడానికి ఎట్లా తెలిసింది? రావడం చెప్తాడు, ఇదిగో రాజు నా తల తీయడానికి వీడు పంపించాడు, పట్టుకోండి అని చెప్పి అంటున్నాడు. తెలుస్తుందండి ఆయనకి, అద్భుతం. ఇన్ని తెలిసినవాడు, జరిగినది తెలుస్తుంది దీనికి, జరుగుతున్నది తెలుస్తుంది దీనికి, జరగబోయేది కూడా అసలు కళ్ళకు కట్టినాడు చెప్పేస్తున్నాడు ఆయన. ఓ రోజు సిరియా రాజు అని బెన్హదద్కు జబ్బు వచ్చింది, రోగం వచ్చింది. తన సేవకుడిని హజయాన్ని పిలిచి ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వెళ్ళి అసలు నాకు జబ్బు తగ్గుతుందా లేదా కనుక్కో అంటే వచ్చాడు, కానుక తెచ్చాడు. ఏమండి తగ్గుతుందంటే తగ్గుతుంది, కానీ వెంటనే ఆవశ్యకంగా ఆయన చచ్చిపోతాడా అన్నాడు. చచ్చిపోతాడా అని చెప్పిన ఆయన ఒక్కసారిగా ఎదురుగా ఉన్న సేవకుని చూసి కన్నీళ్ళు గారుస్తున్నాడు. కన్నీళ్ళు గారుస్తున్నాడు, అర్థం కావట్లేదు ఏంటి, ఎందుకు కన్నీళ్ళు గారుస్తున్నాడు అంటే చదవండి ఆ మాట. మొదటి 8వ అధ్యాయం 2 రాజుల గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం నుండి. అప్పుడు ఎలీషా, నీవు అతని ఎదుగు పోయి నిశ్చయంగా నీకు స్వస్థత కలని చెప్పము, అయినప్పటికీ అతని అవశ్యంగా మరణం సంభవించిన యెహోవా నాకు తెలియజేసిన పలికి హజాయేలు ముఖము చిన్నబోనంత వరకు ఆ దైవజనుడు అతను చూసి కన్నీళ్ళు కాచును. హజాయేలు నా ఎల్లువాడా అయినా నువ్వు కన్నీళ్ళు కాచదు ఏమని అడగగా ఎలీషా ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, ఇశ్రాయేలు వారి గట్టి స్థలములను నువ్వు కాల్చివేయదువు, వారి యవనస్తులను కత్తి చేత హతము చేయదువు, వారి పిల్లలను నేల కొట్టివేసి చంపుదువు, వారి గర్భిణీల కడుపును చింపివేయదు, గనుక నీవు వారికి చేయబో కీడును నేను ఎరుగుడి చేత కన్నీళ్లు రాల్చుచున్నాను. అందుకు హజాయేలు కుక్క వంటి వాడు నాకు నీ దాసునే నేను ఇంత కార్యం చేయడం ఎంతటి వాడు. యాక్చువల్గా వాడికే తెలియదు అలా జరుగుతుందని. ఎదుటివాడిని భవిష్యత్తులో ఈ వ్యక్తి నా ముందు నిలిచిన వాడు ఏం చేయబోతున్నాడో కళ్ళ కట్టినట్టు ఎగ్జాక్ట్గా చెప్పేశాడు. అలాగే జరిగింది. చూడండి 15వ వచనం. అయితే మర్నాడు హజాయేలు ముదుగ బట్ట తీసుకొని నీటిలో ముంచి రాజు ముక్కు మీద పరచగా అతడు చచ్చెను. అప్పుడు హజాయేలు అతనికి మారుగా. ఇదండి చూసారా ఎన్ని తెలుస్తున్నాయి ఆయనకి. దైవజనుడు దైవికమైన వివేచన జ్ఞానం కనుక్కు ఎక్కడో జరిగింది, ఎప్పుడో జరిగింది, ఎప్పుడో జరగబోంది కూడా ఎరిగినవాడు. ఆయనకి తెలియదా అండి వీళ్ళ స్థలం ఇరుగ్గా ఉందా లేదా అని. యాక్చువల్గా అమ్మో ఆయన దగ్గర రావాలా, వేరే ఆల్టర్నేటివ్ చూడాలని. ఆయన ఏం క్వైట్గా ఉన్నాడు, చూస్తున్నాడు సరైన అవకాశం కొరకు. వీళ్ళు వచ్చి అడుగుతున్నారు. అడిగితే ఈయన ఏమన్నాడండి చూడండి, మళ్ళీ చదవండి 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయము. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి
తలగా నాను ఆ చోటు నుండి తెచ్చుకొని మరో చోట నివాసం కట్టుకుందామని మనవి చేయగా అతడు వెళ్ళుడని ఎందుకు అట్లా చెప్పినాడు ఆయన? ఓకే వెళ్ళండి అన్నాడు. ఎందుకని చెప్పాడంటే వీళ్ళు నేర్చు నాకు తెలుసు, వీళ్ళు భక్తే మొండి పట్టు. వీళ్ళు కాదన్నారు అనుకోండి, వీళ్ళు ఆగే టైప్ కాదు. చాలాసార్లు ఇంట్లో కూడా మన అందే జరుగుతుంది కదా, డాడీ కానీ మమ్మీ కానీ వద్దంటే వింటారా, ఆగుతారా? ఆగరు. వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే. ఇక అనవసరం సరే వెళ్ళండి అని చెప్పాడు. ఎందుకంటే ఒకసారి బెటర్ ఎక్స్పీరియన్స్ ఈయనకి. అంతకుముందు ఈయన ముందు ఏలియాను దేవుడు మేఘలు కొనిపోబడితే వీళ్ళు వచ్చి ఎలీషాతో ఏమన్నారంటే చూడండి, 2వ అధ్యాయం 2 రాజులు 2వ అధ్యాయము 16వ వచనం. అతనితో ఇట్లా, ఇదిగో నీ దాసులమైన మా యొద్ద 50 మంది బలం గలవారు ఉన్నారు, మా మీద దయ ఉంచి నీ గురువుని వెతుకుటకు వారిని పోనేమో. యెహోవా ఆత్మ అతని ఎత్తి ఒక పర్వతం మీదనైనాను లోయందైనను వేసిండునేమో అని మనవి చేయగా అతడు ఎవరిని నో అని చెప్పాడు, ఎవరిని పంపవద్దని. అయితే ఏం చేశారు వీళ్ళు? 17వ వచనం. అతడు ఒప్పవలసినంత బలవంతం చేసి వారు అతను బతిమాలగా అతడు పంపుడని సెలవిచ్చాను గనక వారు 50 మందిని పంపారు. వీరు వెళ్ళి 3 దినములు అతను వెదిగినాను, అతడు వారికి కనబడకపోయాను. వారు ఎరికో పట్టణం ముందు ఆగిన ఎలీషా దగ్గర తిరిగి రాగా అతడు వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదా అని వార్త. 3 days తిరిగారు, కొండలు గుట్టలు పర్వతాలు లోయలు తిరిగారు. చెప్పాడు వద్దయా, ఏంది ఆయన దేవుడు మా గురుగారిని తీసుకెళ్ళి లోయలో పడేయడానికా, పర్వతం మీద పడేయడానికి కాదు, వద్దు దయచేసి వద్దు, వేస్ట్ ఎఫర్ట్ ఇది, మీరు వెళ్ళొద్దంటే ఏం చేశారు? ఒప్పవలసినంత బలవంతం చేస్తారు గురువుగారు. ఇక చివరికి సర్లే వెళ్ళండి అన్నాడు. 3 రోజులు వెళ్ళి చేతులు ఒప్పుకొని వస్తే ఏమన్నాడు? నేను వెళ్ళవద్దని మీతో చెప్పు అంటే అలాంటిది వీళ్ళు. కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళొద్దంటే వింటారు వీళ్ళు? వినరు. అందుకనే వెళ్ళండి అన్నారు. అంటే ఏముంది వీళ్ళు? మొండి పట్టు. ఎవరు వస్తున్నారా? మీరు అలా ఉంటున్నారా? ఇంట్లో డాడీ కానీ మమ్మీ కానీ నీ మేలు కోరి నీ శ్రేయస్సు కోరి ఇప్పుడు వద్దమ్మా, తర్వాతలే, ఇది వద్దులమ్మా, ఇది నీకు మంచిది కాదంటే కాదు, నువ్వు అనుకుని జరగాల, నీకు కావాల్సింది అప్పటికప్పుడు ఇవ్వాలా. అలాంటి మార్చుకో నీ బ్రతుకు. నీ క్షేమాన్ని కోరేవారు నీ తల్లిదండ్రులు, నీ స్నేహితులు, లేకపోతే నీ అన్నదమ్ములు, నీ అక్కరెరిగిన ఎప్పుడు నీకు ఏది అవసరం వారు తెలుసు. కాబట్టి అడిగిందల్లా పొందాలని ఆ మొండి పట్టు నీకు ఉండకూడదు. ఇరుకైంది నీ జీవితంలో అడ్జస్ట్ అవ్వడానికి ప్రభు సహాయం చేస్తాడు. నువ్వు నేర్చుకోవాలి. ఒకవేళ మొండి పట్టు దేంట్లో ఉండాలంటే నీకు వాక్యంలో ఉండాలి. మొండి పట్టు దేంట్లో ఉండాలి? ప్రార్థనలో ఉండాలి. అది మేలుకరమైంది. ఆ మొండి పట్టు ఇందా బ్రదర్ చెప్తూ వచ్చినాడు కదా, పాటలను నేర్చుకోవడానికి ఎంత పట్టుబడ్డాడు. అట్లనే వాక్యం విషయం పట్టండి. అది మీకు క్షేమం, అది మీకు మేలు. చాలా సంవత్సరాలు క్రితం, దాదాపు 15 years బ్యాక్ అనుకుంటున్నాం, మేము ఒంగోలులో ఉన్నప్పుడు ఎస్కోల్లో వీబీఎస్ జరుగుతుంది. ఒక లాస్ట్ డే ఒక సీనియర్ చెప్పిస్తారు కదా, కంఠద వాక్యాలు ఇవన్నీ చెప్పిస్తారు కదా. ఒక సీనియర్ క్లాస్ స్టూడెంట్ వచ్చి చెప్తాన్నాడు. ఏం చెప్తాన్నాడు? వచ్చడం కాదు, అధ్యాయాలు చెప్పంటే సాధారణంగా మనం చెప్పే అధ్యాయాలు ఏంటి? యవనస్తులు మామూలుగా పిల్లలు కీర్తనలు 23 లేకపోతే 1 లేకపోతే 90 లేకపోతే 100 లేకపోతే కొంతమంది ఉంటారు 119 నేర్చుకునే వాళ్ళు ఉంటారు. ఈ అబ్బాయి ఏం నేర్చుకున్నాడో తెలుసా? గలతీలు రాసిన పత్రిక అంతా నేర్చుకున్నాడు. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 6 అధ్యాయాలు ఉన్నాయి. గలతీ రాసిన పత్రిక 6 అధ్యాయాలు. 6 అధ్యాయాలు చెప్తానంటే జాన్ సుబ్బారెడ్డి గారు కూడా నిజమే ఆశ్చర్యపోయాడు. ఓకే కరేన్ అన్నాడు. అందరూ వింటారు. ఇంగ్లీష్లో నేర్చుకున్నాడు. ఫస్ట్ చాప్టర్ నుంచి ఫస్ట్ టక్ 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 చెప్పేస్తున్నాడు. 2nd చాప్టర్ అయిపోయింది, ఎక్కడ తడబాట్లేదు. 3rd చాప్టర్ అయిపోయింది, 4th చాప్టర్ అయిపోయింది, ఇంకా చెప్తున్నాడు. ఇక బ్రదర్ అన్నాడు, తెలుసు బాబు నీకు 6 chapters వచ్చామేమో, నమ్ముతున్నావు చాలే అన్నాడు. ఎట్లా వచ్చినాయండి 6 అధ్యాయాలు? ఇంగ్లీష్లో ఎట్లా కంటత పెట్టి చెప్పగలిగాడు? అందరి ముందు అంత పెద్ద కాంగ్రెగేషన్ 1500 మంది ఉంటారు అక్కడ వీబీఎస్లో. ఎంతమంది ఎలా చెప్పగలిగినాడు? పట్టాడు, మొండి పట్టు నేర్చుకున్నాడు. ఆ తర్వాత అబ్బాయి గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు. అప్పుడు ఐటీలో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు నేను అనుకుంటున్న టాప్ స్లాట్లోనే ఉంటాడు. అద్భుతంగా దేవుడు ఆశీర్వదించి ఉంటాడు. నీ పట్టుదల,
నీ మొండితనం అంతా వాక్యంలో పెడితే, ప్రార్థనలో పెడితే ఎంతో మేలుకరమైనది. వీళ్ళు లోక సంబంధమైన వాటి విషయం మీద పెడుతున్నారు, వద్దన్నా కూడా అంటాను. కాబట్టి సరే వీళ్ళు ఎటు వినరు మాట, సరే వెళ్ళమని అది చెప్పారు. వెళ్ళారు, వెళ్ళి ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేశారు. చూడండి 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఒకడు దయచేసి నీ దాసుని మాతో కూడా నువ్వు రావాలని కోరగా అతడు నేను వచ్చానని చెప్పి వారితో కూడా పోయాను. వారు యోర్దానికి వచ్చి మ్రాలు నరుగుచుండిరి. ఒకడు దూలం నరుగుచినప్పుడు గొడ్డలు కూడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడ, అది ఎరువు తెచ్చిందని మొరపెట్టాను గనక. వెళ్ళి వర్క్ స్టార్ట్ చేశారు. ఒక్కొక్కడు ఒక్కొక్క చెట్టు నరుగుతున్నాడు. అందులో ఒక యవనస్తుడు పని చేస్తుంటే అకస్మాత్తుగా అతని చేతిలోని గొడ్డలి ఊడి నది పక్కనే ఉందేమో ఆ చెట్టు, నదిలో పడిపోయింది. ఒక్కసారి ఇప్పుడు వాతావరణం అంతా మారిపోయింది. ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చింది. అయ్యో అంటున్నాడు ఆయన. భయం వచ్చేసింది, ఆందోళన వచ్చేసింది, సంతోషం పోయింది, సమాధానం పోయింది. ఎందుకంటే మెయిన్ ఇది ఈంది కాదు, ఎక్కడికి తీసుకొచ్చాడు, ఏరవద్దు వచ్చింది. అంటే ఎవరి దగ్గర రిక్వెస్ట్ చేసి. ఇప్పుడు నది చాలా లోతుగా ఉంటుంది, నదిలో పడింది. ఈయనగా వెళ్ళి నది లోపలికి వెళ్ళి దాన్ని తీయలేడు. చుట్టుపక్కల ఈయన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా అంతా రిస్క్ తీసుకోవట్లేదు. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఈ లాస్ ఎట్లా? బహుశా వాడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడు, అడుగుతాడు. ఇప్పుడు ప్రశ్న అడుగుతాడు, వేజ్ మ్యాక్స్, నా గొడ్డలు ఎక్కడంటే ఏం చెప్పగలడు ఈయన? ఎందుకంటే ఆ రోజుల్లో గొడ్డలు దొరకడం చాలా కష్టం, చాలా అరుదు. ఎందుకంటే దాని కొంతకాలం కింద ఏమైందంటే, చదవండి మొదటి సమూయేలు 13వ అధ్యాయం. సమూయేలు క్రింద మొదటి సమూయేలు 13వ అధ్యాయం 19-20 వచనాలు. 19వ వచనం. మొదటి సమూయేలు 13:19. హెబ్రీలు కత్తులను ఈటెలను చేయించుకుందరేమని ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ దేశమంతటా కమ్మరవాండ్రు లేకుండా చేసిండిరి. కాబట్టి ఇశ్రాయేల్ అందరూ తమ నక్కులను, పార్లను, గొడ్డలను, పోటగత్తలను పదును చేయించుటకై ఫిలిస్తీన్ల దగ్గరకు పోవాల్సి వచ్చాను. కాబట్టి ఇక్కడ వీళ్ళ దగ్గర దొరకదు అంతగా. కమ్మర వాళ్ళు ఎవరు లేకుండా వెళ్ళిపోయాడు. వాళ్ళు కావాలని ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఎట్లా, ఏం జవాబు చెప్తాడు? బహుశా ఆ యొక్క గొడ్డలు ఇచ్చేటప్పుడే చెప్పి ఉంటాడు అతను, అరే జాగ్రత్త, ఇది ఎక్కడ పడితే అక్కడ దొరకదు, కమ్మర వాళ్ళు ఎవడు లేడు, దయచేసి జాగ్రత్త, అంటే నేను చూసుకుంటా, ఇది నా బాధ్యత, మళ్ళీ నీకు తీసుకొచ్చి చేసిలో పెడతానని భరోసా ఇచ్చి ఉంటాడు. ఏమైంది ఇప్పుడు? కోల్పోయాడు. ఇప్పుడు ఏం చెప్తాడు జవాబు? తనది కాదు, అరువు తెచ్చబడింది. ప్రియమైన సహోదరి సహోదరా, గమనించు, ప్రభు నీకు ఇచ్చిన జీవితం నీది కాదు, నాది కాదు. ప్రభు మనకు ఒక బహుమానంగా ఇచ్చాడు. అది ఆయన జీవం, మనకు జీవమైన క్రీస్తు. ఆయన ఇచ్చినాడు జీవితం, ఈ భూమి మీదకి పంపించాడు ఆయన మహిమ కొరకే జీవించాలని. దాన్ని ఎట్లా వినియోగిస్తున్నాం? పోగొట్టుకుంటున్నామా? లోకంలో దాన్ని కోల్పోతున్నామా? అందుకని దేవుని వాక్యం మాట రాయబడింది. అందరం కలిసి చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. అందరం కలిసి. యవనుడా, యవనమందు సంతోషపడము, యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనేమో, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నేను తీర్పులోనికి జ్ఞాపకం తెచ్చుకున్నాము. ఇది నీకు అవకాశం ఇస్తున్నాడు, నీకు సెల్ఫీలు ఇచ్చినాడు ప్రభు. ఇష్టం నువ్వు ఎట్లా వినియోగిస్తావు? నీ కోరిక చొప్పున, నీకు ఇష్టం చొప్పున ప్రవర్తించుకో. అయితే జ్ఞాపకం చేసుకో, ఒకరోజు వీటన్నిటికీ నువ్వు లెక్క చెప్పాలా, తీర్పు ఉంది, తీర్పులో నిలబడాలా. కాబట్టి ఇప్పుడు ఈ ప్రవక్త శిష్యుడు తను ఏం చెప్తాడో తనకి ఇవ్వలేడు. ఏమన్నా సహోదరి సహోదరుడా, ప్రభు నీకు ఇచ్చిన జీవితం, దానితో నువ్వు ఎలా జీవిస్తున్నావు? తీర్పుకు గురి కాకుండా నిమిత్తమై ప్రభు నీ నూతన పరచుడు కొరకే ఇలాంటి అవకాశాలు ప్రభు నీకు ఇస్తున్నాడు. ఏ విధంగా నువ్వు జీవించాలి ప్రభు కొరకే, వీటన్నిటిని నేర్పించేదాని కొరకే ప్రభు ఇలాంటి సందర్భాలు మన జీవితంలో ఇస్తున్నాడు. అప్పుడు వెంటనే ఒక మంచి పని చేశారు వీళ్ళు. ఏం చేశారంటే, వీళ్ళు వర్క్ స్టార్ట్ చేయకముందు, వెళ్ళకముందు
ఎలీషాని అడిగారు, ఎలీషా గారు మీరు కూడా వస్తే మాతో ఉంటే బాగుంటుంది అంటే ఎలీషా ఏమన్నాడు, ఓకే లెట్స్ గో అని చెప్పి ఆయన కూడా వారితో వచ్చాడు. ఆయనతో వచ్చినప్పుడు అయ్యో నా ఏళ్ళు కూడా గుడ్డలు పడిపోయింది అనగానే ఎలీషా ఏం చేశాడు చూడండి. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం. ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలం చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరిగి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. అతడు దానిని పట్టుకునమని వానితో చెప్పగా వాడు తన చేయి చాపి దానిని పట్టుకు. వెంటనే ఎలీషా ఎంత మంచి పని చేశాడండి. ఎలీషా అని కోప్పడచ్చు, ఏరా అంత నిర్లక్ష్యంగా పనిచేస్తే ఎట్లా, లేకపోతే ఏరా మీ ఇష్టానుసారంగా మీకు కావాల్సినప్పుడు వెళ్తా అంటారు, చేస్తూ అంటారు, ఇప్పుడు బుద్ధి వచ్చిందా, శాస్తి జరిగిందా, మందలించవచ్చు. మందలించలేదు, కోప్పడలేదు. వెంటనే వారికి సహాయం చేయడానికి ప్రయత్నించాడు. వెంటనే అడిగాడు, ఎక్కడ పడింది. ఆయనకి తెలియదండి ఎక్కడ పడింది. ఈయన తెలిసినవాడు, జరిగింది తెలిసినవాడు, జరుగుతున్నది తెలిసినవాడు, జరగబోయేది తెలిసినవాడికి తెలియదా. కానీ వాడిని అడుగుతున్నాడు, షో మీ ద స్పాట్, వే హ్యావ్ యు లాస్ట్ యువర్ యాక్స్ హెడ్. నీ గొడ్డలి ఎక్కడ పడింది చూపించు. అప్పుడు యవనస్తుడు ఏమని చేశాడు, దిస్ ద స్పాట్. గురుగారు ఎక్కడ పడింది. అప్పుడు ఆయన ఒక పని చేసినాడు. ఏం చేసినాడు ఆయన, ఒక చెట్టు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేసాడు. నీళ్ళలో వేస్తే జరిగింది ఏంటి అక్కడ, అద్భుతం. అది గొడ్డలి పైకి వచ్చేసింది. అది సాధ్యమా అండి? చెట్టు కొమ్మ బరువా? కాదు. గొడ్డలి బరువు. గొడ్డలిని పైకి తీసి రాగలదా? కానీ వచ్చింది. అద్భుతం చేస్తాడు, అద్భుతమైన కార్యాలు ప్రభు చేస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవాళి రక్షణార్థమై ఆయన చేసిన కార్యం కూడా దీని పోలిక కనబడుతుంది. మానవాళి మునిగిపోయిన పాప జీవితంలో పడి చెడిపి మునిగిపోయిన స్థితిలో ఉంటే మునిగిన మానవాళ్ళని పైకి లేపడు కొరకై, రక్షించడం కొరకై ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకైనా దిగి వచ్చినాడు. ఇప్పుడు ఆ కొమ్మ చెట్టులో నుండి ఏం చేయబడిందండి, వేరు చేయబడింది. దాన్ని నరకాల్సి వచ్చింది, దాన్ని తొలగించాల్సి వచ్చింది. తొలగించబడిన కొమ్మను ఏం చేశారు, లోపల లోతులో ఉన్న నీళ్ళలో బలవంతంగా వేశారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంతే. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు ఆయన నిన్ను నన్ను పాపంలో మునిగిన నిన్ను నన్ను రక్షించడం కొరకు ఆయన ఏం చేసినాడు, వేరు చేయబడ్డాడు. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం. అది కలిసి ఉండాలి ఎప్పుడు తండ్రితో. అయితే ఏం చేశాడు ఆయన, ఆ భాగ్యాన్ని విడిచిపెడితే గాన మానవునికి రక్షణ రాలా. విడిచిపెడితే భూమి మీదకి వస్తే తప్ప మునిగిన మానవుడు రక్షించబడలేని పరిస్థితి. కనుక విడిచిపెట్టి సహవాసము దూరమై ఆయన అత్యున్నత సింహాసన పరలోకంలో మానవుడు భూమి మీద చెడిపోతే పడిన చోటుకి ఆయన రాగలుగుతూ వచ్చాడు. ఎంత భయంకరమైన ప్రభు ఆక్రమణ చేసినాడు. ఆయన కొట్టినప్పుడు మాట్లాడలేదు, భూమి వేసినప్పుడు మాట్లాడలేదు, బలెంతో పొడిచినప్పుడు మాట్లాడలేదు. ఎప్పుడైతే తన తండ్రి తన చేయి విడిచిపెట్టాడో మాట్లాడుకుంటలేకపోయాడు. ఏలి ఏలి లామా సబక్తి, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు. నరకబడాల్సిందే, తొలగించబడాల్సిందే, మునిగిపోవాల్సిందే. సహోదరుడు యేసు ప్రభు యొక్క సిలువ బలేర్పడం ద్వారా మునిగిన మానవుడు, పడిన మానవుడు తిరిగి లేచేదానికి గొప్ప రక్షణ ఏర్పరచబడింది. చూడండి, చెట్టు మునిగింది, గొడ్డలి తేలింది. అద్భుతం కదా ఇది. ఇప్పుడు ఎక్కడ తేలింది అదే గొడ్డలి? ఏమంటున్నాడు, గొడ్డలి తేలి ఎక్కడికి వచ్చేసింది, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాడు. వాడిని వచ్చి పట్టుకో అంటే వాడు చేయి చాపి పట్టుకున్నాడు, అందుబాటులోకి వచ్చేసింది. చూడండి, చాలాసార్లు వింటాం, మునిగిపోతారు ఎక్కడో, ఇక్కడ మునుగుతారు, తేలేది ఎక్కడో తేలుతారు. ఇదే కానీ గొడ్డలి తేలింది ఎక్కడో మధ్యలో తేలింది అనుకో, ఎవరు దాన్ని నది మధ్యలో తేలింది ఇప్పుడు పట్టుకోలేడు. అందుబాటులో పట్టుకోగలాగిన గొడ్డలి చేతిలోకి వచ్చింది. ప్రేమైన సోదరి సోదరుడు, ప్రభు నేర్పించే ఆత్మీయ పాఠం మీదే. ప్రభు నేను రక్షించాలనుకుంటున్నాడు, నీ జీవితాన్ని ఉద్ధరించాలనుకుంటున్నాడు, పాపం చేత పడిచిన నీ బ్రతుకును మార్చాలనుకుంటున్నాడు. నీకున్న జీవితం ఇష్టానుసారంగా జీవించి పడిపోయినావేమో, మునిగిపోయినావేమో, తీర్పు గురవుతున్నావేమో. అయితే నీ కొరకే నీ రక్షణార్థమై పరలోక మహిమను విడిచిపెట్టి తండ్రితో ఉండే విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి కలువ శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణం ఇచ్చి గొప్పదైన నిత్యమైన రక్షణ సిద్ధపరిచినాడు.
ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఒకటే అని చెప్పాడు, మొరపెట్టాడు. అయ్యో నా ఏలినవాడా, అయ్యో గొడ్డలి పడిపోయింది. కాబట్టి ప్రభు యేసు దగ్గర నీ పాపం ఒప్పుకుంటే, ప్రభు నేను ఏమైపోయినాను పాపం బట్టి, నేను ఎంత చెడిపోయాను ప్రభు, తీర్పు గురి అయిన స్థితిలో ఉన్నాను, ఒప్పుకుంటే ప్రభు క్షమిస్తాడు. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని తెలియజేస్తాడు. అద్భుతమైన రీతిగా నీకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుని కార్యము నీ జీవితంలో బలమైన రీతిగా జరుగుతుంది. ఒకవేళ రక్షించబడిన యవన సోదరి సోదరుడా, నీ జీవితంలో కూడా నీ యొక్క గొడ్డలు పోగొట్టుకున్నావేమో, ఆరంభ దినాల్లో తొలి దినాల్లో ఉన్న ఆసక్తి నీలో లేదేమో, కోల్పోయినావేమో, అనుభవాన్ని కోల్పోయినావేమో, అందువల్లే ప్రార్థించలేకపోతున్నావేమో, మునుపోలే వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నావేమో, మునుపోలే దేవుని ఆనందించలేకపోతున్నామో, ఎక్కడో సమ్వేర్ కోల్పోయావు, పడిపోయావు. ఇప్పుడు నామకార్థమైన భక్తి, అందుకే నీలో బెంగ కనబడుతుంది, ఆందోళన పడుతున్నావు, దిగులు పడుతున్నావు, సరైన ఆనందం లేదు, సరైన కాన్ఫిడెంట్గా నువ్వు లేకపోతున్నావు. ఎందుకంటే పడిపోయిన స్థితి. అందుకనే ఎఫెసీ సంఘం గురించి ప్రభు అంటున్నాడు, ఏ స్థితిలో పడితేవో దాన్ని జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు. కాబట్టి ఈ సాయంత్రం నీకు కూడా ఒక అవకాశం. ఎక్కడ కోల్పోయినావు నీ యొక్క ఆత్మీయ స్థితి, నీ కోల్పోయిన స్థితిని ప్రభు చూపించు. ప్రభు ఇక్కడ పడిపోయాను, ఈ విషయంలో పడిపోయాను, ఈ విషయంలో కోల్పోయాను, ఆనందం లేదు, ఈనాడు నిబ్రం లేదు, ఏందో భవిష్యత్తు గురించి ఆలోచన వస్తే భయం వేస్తుంది ప్రభు, నిరాశకున్నాను ప్రభు, నిజమైన ఆనందం నాకు లేదు, నిజమైన సంతోషం లేదు ప్రభు, ధైర్యం లేదు, దిగులు పడుతున్నాను. సోదరి సోదరుడు వాళ్ళు ఉండకూడదు, రక్షించబడ్డావు, ఆనంద భరితుడిగా పాటలు పాడుతావు. మనం పాడమే దేర్ ఇస్ పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ ద ల్యామ్ అంటూ పాటలు పాడుతూ ఉండాలా. ప్రభుని కొరకే సంతోషంగా గంభీరంగా జీవించాలా, ఇతరులకు ప్రోత్సాహకరంగా జీవించాలి. ఎందుకు కోల్పోయావు? వై హ్యావ్ యూ లాస్ట్ యువర్ యాక్సెట్? షో హిమ్ ద స్పాట్, యూ విల్ ఎనేబుల్ టు గెట్ ఇట్ బ్యాక్. అని చూపించు ప్రభా, ఇక్కడ పడిపోయాను, ఈ స్థలంలో పడిపోయాను, ఇక్కడ జారిపోయాను ప్రభా, ఇంటిని కోల్పోతున్నాను, ఇంటిని ప్రేమించలేకపోతున్నాను, అప్పుడు లాంటి భక్తి నా బ్రతుకులు లేదు, ఈనాడు నువ్వు వస్తే ధైర్యంగా నేను ఎదుర్కొనే పరిస్థితి నాకు లేదు ప్రభా చూపిస్తే, ఆనాడు ఎలీషా గద్దించగా, ఆనాడు ఎలీషా మందలించగా, వారికి ఎట్లా ఆ విషయంలో సహాయపడుతూ వచ్చాడు, పరలోకపు ఎలీషా అంతకంటే అధికంగా నీకు చేయగలడు, అద్భుతమైన కార్యం చేయగలడు. తేలిపోతావు, మళ్ళీ తిరిగి నీళ్ళలో ఆ తేలియాడని గొడ్డలి చేతికి వచ్చినట్టు కోల్పని చక్కగా పట్టుకోగలుగుతావు. అద్భుతాలు చేస్తాడు ప్రభు. ఏమన్నా సహోదరి సహోదరుడా, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఒక అవకాశమే, దాని కొరకే ఆయన ఎదుగురా, నీ స్థితిని ఆయన దగ్గర మొరపెట్టు, ఎక్కడ పడిపోయినావు దానికి చూపించు. అద్భుతమైన రీతిగా నీకు ఆశ్చర్యం అవుతుంది, ఆనందభరితుడిగా మళ్ళీ తిరిగి నేను చేస్తాడు. నూతన అధ్యాయం నీ జీవితంలో ప్రారంభిస్తాడు, నీ భవిష్యత్తులో ప్రారంభిస్తాడు. ఆనందంతో తిరిగి ప్రభు గురించి జీవించగలుగుతావు, నిరీక్షణతో ఉండగలుగుతావు, నిశ్చింతగా ఉండగలుగుతావు, కాన్ఫిడెంట్గా ఉండగలుగుతావు, ధైర్యంతో ప్రభు గురించి నువ్వు జీవించగలుగుతావు. ఈ రెండు పనులు చేస్తే, ఎందుకంటే అద్భుతములు చేసే దేవుడు మన ప్రభు. ఇశ్రాయేలీలు కళ్ళారా చూశారు అద్భుతాలు, అటువైపు ఐగుప్తులో చూశారు, ఇక్కడ ఎర్ర సముద్రం దగ్గర కూడా చూశారు. చూసి బయటకు వచ్చిన ఈ పాట పాడతారు, ఏమన్నాడు? యెహోవా వేల్పులలో నీ వంటి వాడేవాడు, పరిశుద్ధతను బట్టి మహనీయుడు, స్తుతి కీర్తనను బట్టి ఇప్పుడు అన్నాడు అద్భుతములు చేయడు. వాళ్ళు అద్భుతములు చూశారు, అనుభవించారు, నువ్వు కూడా అనుభవించాలని ప్రభు కోరుతున్నాడు. నేను ముగిచేస్తాను. ఏమన్నా సహోదరి సహోదరుడా, ఎక్కడ నీ గొడ్డలి కోల్పోయావు, ఎక్కడ నీ ఆనందం కోల్పోయినావు, ఎక్కడ నీ ఆత్మీయత కోల్పోయావు? ప్రభు నేను ప్రేమిస్తున్నాడు. పరలోకపు ఎలీషా నువ్వు కోల్పోయింది తిరిగి నీ చేతిలో పెట్టేదానికి సమృద్ధిగా నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన దగ్గర అడిగితే, ఏ స్థలంలో పడిపోయినావు ప్రభా, ఈ విషయంలో తప్పిపోయినా ప్రభుకి చెప్తే తిరిగి అద్భుతమైన రీతిగా నీ గొడ్డలి తేలియాడుతుంది, నీ చేతిలోకి వస్తుంది. ప్రభు కొరకే నువ్వు కూడా ఈ పాట పాడగలుగుతావు, ఆరాధించగలుగుతావు. ప్రభు నా జీవితంలో కూడా అద్భుతం చేసినావని ఆయన్ని ఘనపరిచి ఈ లోకంలో ఆయన సాక్షిగా జీవించగలవు. అటువంటి గొప్ప ధన్యత ప్రభు మనకు అనుగ్రహించునుగాక.